బియ్యంలో పురుగులు రావడంతో స్టూడెంట్స్ ఆందోళన చేపట్టిన సంఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. స్టూడెంట్స్కు వడ్డించే మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బియ్యంలో తెల్లటి పురుగులు కనిపించడంతో ఒక్కసారిగా టీచర్లు, స్టూడెంట్స్ ఆందోళనకు గురయ్యారు. గత కొద్ది రోజులుగా తెల్లటి పురుగులతో కలిగిన బియ్యాన్ని వడ్డిస్తున్నారని స్టూడెంట్స్ ఆరోపించారు. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ స్కూల్లో గత కొద్ది రోజులుగా వంటగదిలో నిల్వ ఉంచిన 5 క్వింటాళ్ల బియ్యంలో పూర్తిగా తెల్లటి పురుగులున్నాయని, ఈ బియ్యంతో వండిన భోజనం స్టూడెంట్స్కు వడ్డించడం వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని, ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు పట్టించుకొని నాణ్యమైన విద్యని విద్యార్థులకు సప్లై చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అదే ఏమి ప్రెస్ వాళ్ళం అండి వచ్చారండి ఎవరన్నా రెడ్డి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల పాఠశాలలో మన నాణ్యమైన బియ్యం లేక బియ్యంలో పురుగులు, నాసి రకమైన భోజనం ఇక్కడ ఉన్నది. మరి విద్యార్థులు అలాంటి అన్నము పురుగులున్న బియ్యం తింటే అనారోగ్యాలు పాలయ్యి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఏ విద్యాశాఖ అధికారి స్పందించకుండా మొద్దు నిద్రలో ఉంటున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలల పైన ఇంత చిన్న చూపు ఎందుకు చూస్తూ ఉన్నది అనేది అర్థం అవ్వట్లేదు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 10 నెలల్లో నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దాదాపు 50 మంది పిల్లలు ఈ ప్రభుత్వ పాఠశాలలో, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి అనారోగ్యాలు పాలయ్యి చనిపోయిన పరిస్థితి ఉన్నది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా విద్యాశాఖ అధికారులు మొద్దు నిద్రలో ఉండి ఎలాంటి స్పందన లేకుండా పిల్లల జీవితాలు సరిగ్గా పిల్లలు ఆ కొత్త బియ్యం ఉడకడం లేదు కాబట్టి వాటి ప్లేస్లో పాత బియ్యం, మంచి బియ్యము తీసుకురావడానికి ఎమ్మెల్యే పాయింట్కు వాపసు పంపడం జరుగుతుంది. గత 2 రోజుల నుంచి ఆ బియ్యం సరిగ్గా ఉడకడం లేదు కాబట్టి మరి మంచి బియ్యం తీసుకురావడానికి మేము అధికారికి ఫోన్ చేయగానే అవి తీసుకొచ్చి మంచివి తీసుకుపోమని చెప్పారని వెళ్తున్నాము.